హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్. రాజ్ హాస్పిటల్లో ఉంటాడు. అపర్ణ చాలా బాధపడుతుంది. వాడు చావు అంచుల్లో ఉండడానికి కారణం తనే అని క్షమించమని ప్రాధేయపడుతుంది. ఇంతలో యామిని వచ్చి చప్పట్లు కొడుతుంది. మీది ఎవరిది తప్పు లేదంటూ చేతులు దులిపేసుకుందామనుకుంటున్నారా అంటుంది. నిజానికి నేను చేసిన సాయానికి నా కాళ్ళు కడిగి మీ నెత్తిన పోసుకోవాలి. రాజ్ గతం మర్చిపోయి ఉంటే నేను అండగా నిలిచాను. మీరంతా ప్లాన్స్ వేసుకుని మరీ రాజ్కు గతం గుర్తు తేవాలని ప్రయత్నించి ఇక్కడికి తీసుకొచ్చారు. రాజ్కి ఏమైనా జరగాలి, మీ ఒక్కొక్కరికి సంగతి చెబుతా అని యామిని అంటే కావ్య వెళ్ళి ఒక్కటి లాగిపెట్టి కొడుతుంది. నన్నే కొడతావా అని యామిని చెయ్యి లేపితే ఆపి ఇంకా మాట్లాడితే ఇక్కడే చంపేస్తాను. నీ బతుకు ఇక్కడ అందరికీ తెలుసు. సిగ్గులేని నువ్వు నాకు నీతులు చెబుతున్నావా? దీనంతటికీ కారణం ఎవరు? నువ్వు కాదా? నా కడుపులో తండ్రి ఎవరో కనుక్కోమని చెప్పింది ఎవరు? నువ్వు కాదా? రెచ్చగొట్టింది నువ్వు కాదా అని రివర్స్లో యామినిపై ఫైర్ అవుతుంది కావ్య. ఇంకా ఒక్క క్షణం ఇక్కడే ఉంటే చంపేస్తా, వెళ్ళు అని కావ్య అంటుంది. ఇంతలో రుద్రాణి వచ్చి కావ్యను ఆపి తనకు పరిస్థితి అర్థమయ్యేలా చెబుతానని యామినిని బయటకు తీసుకెళ్తుంది. నేను ఊరుకోను అని ఇంకా రెచ్చిపోతుంది యామిని. ఏం చేస్తావు? ఏం చేయలేవు. కావ్య ఒక్కతే కొట్టింది కాబట్టి సరిపోయింది. వాళ్ళంతా కోప్పడి కొడితే రాజ్ పక్కన ఇంకో బెడ్ వేసుకోవాలి అని రుద్రాణి అంటుంది. రాజ్ మీద నాకు హక్కు లేదా అని యామిని అంటే అసలు ఏముంది? ప్రేమించావు అని తప్ప నీకు ఏ హక్కు లేదు. కావ్యకే సర్వ హక్కులు ఉన్నాయి. రాజ్ కూడా నిన్ను ప్రేమించట్లేదు. టైం మనది కానప్పుడు సైలెంట్గా ఉండాలి. నీ అవకాశం వచ్చే వరకు ఎదురు చూడు. అప్పుడు ఏం చెయ్యాలో నేను చెబుతాను అని రుద్రాణి సలహా ఇస్తుంది. మరోవైపు కావ్య బాధపడుతుంటే ఇందిరాదేవి ఓదార్చుతుంది. నీ మనస్సులోనే దేవుడు ఉన్నాడు, ప్రార్థించు, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు అని చెబుతుంది ఇందిరాదేవి. దాంతో వినాయకుడి దగ్గరకు వెళ్ళి కావ్య మొరపెట్టుకుంటుంది. మాకు బంధాన్ని వేసిన నువ్వే కాపాడే సమయం వచ్చింది. కడదాకా కాపాడుతావో కడలిలో ముంచుతావో నీ ఇష్టం అని దండం పెట్టుకుంటుంది కావ్య. ఇంతలో డాక్టర్ వచ్చి రాజ్ స్పృహలోకి వచ్చాడని, కండిషన్ బాగుందని, ఏం సమస్య లేదని చెబుతాడు. కాకపోతే బాగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఇలా జరిగింది. మళ్ళీ స్పృహ తప్పితే ప్రమాదం అని డాక్టర్ సలహా ఇచ్చి వెళ్ళిపోతాడు. అపర్ణ అందరూ రాజ్ దగ్గరికి వెళ్తారు. రాజ్ కళ్ళు తెరుస్తాడు. రుద్రాణి, రాహుల్ నిరాశపడతారు. కావ్య కోసం రాజ్ చూస్తాడు. కళావతికి ఎలా ఉంది? ఇప్పుడు తనకు బాగుంది కదా అని రాజ్ అడుగుతాడు. ఆ మాటలు యామిని వింటుంది. అదేంట్రా అలా అడుగుతున్నావు అని అపర్ణ అంటే, అదేంటి మమ్మీ, మేమిద్దరం కారులో వెళ్తుంటే కదా యాక్సిడెంట్ జరిగింది. నేను హాస్పిటల్లో ఉన్నానంటే తనెక్కడ ఉంది, ఏమైంది అని రాజ్ అంటాడు. కారేంట్రా అని అపర్ణ అంటుంది. దాంతో డాక్టర్ని ఇంట్లో వాళ్ళు పిలుస్తారు. ఇంతలో కావ్యను అప్పు వెళ్ళి పిలుచుకు వస్తుంది. శ్రీశైలం వెళ్ళే దారిలో మాకు యాక్సిడెంట్ అయ్యింది, తనకేదో జరిగింది, వీళ్ళంతా అబద్ధం చెబుతారు అని రాజ్ అంటాడు. డాక్టర్ రాజుకు మొత్తం ఇంజెక్షన్ ఇస్తాడు. ఇంతలో కావ్య వచ్చి నేను బాగానే ఉన్నానండి, మీరు కంగారు పడకండి అని కావ్య చెబుతుంది. ఎప్పుడో జరిగిన శ్రీశైలం యాక్సిడెంట్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడేంటి అని డాక్టర్ను ఇంట్లో వాళ్ళు అడుగుతారు. మరోవైపు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొడుతుంది యామిని. తను అనుకున్నదంతా ఫెయిల్ అయిపోయిందని, రాజ్కు గతం గుర్తుకు వచ్చిందని పిచ్చిదానిలా చేస్తుంది యామిని. మరోవైపు సొంతింటికి అసలైన రాజ్ వస్తాడు. కావ్య దగ్గరికి రాజు వెళ్తే ప్రేమగా హత్తుకుంటుంది కళావతి. ఆ కావ్యను తప్పించి నా భావను సొంతం చేసుకుంటాను అని యామిని మరోవైపు అంటుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.